మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. పేపర్లు తీసుకురమ్మంటే ఇంగ్లీష్ మాత్రం తెచ్చాడు. పాలు ఎలా పేపర్ కొన్నావు? 6 సీసాలు పాలు తెప్పించావు. వాళ్ళు వస్తున్నారుగా. 3 రోజులుగా ఇదే మాట వింటున్నాను. ఇదిగో కొడుకులు వస్తున్నారు, అదిగో కోడలు వస్తున్నారు అని. అయినా నీ చేదస్తం కాకపోతే వాళ్ళు వచ్చాక ఏం కావాలో కొనుక్కోకూడదేంటయ్యా? అప్పటికప్పుడు దొరకకపోతే వాళ్ళు కష్టపడిపోతారు. ఇవన్నీ ఉంటే పెద్ద పడినట్టు. నీ పట్టుదల కాకపోతే పాపం ఆ బాబులు ఎందుకు చెప్పు ఇబ్బంది పెట్టడం? వాళ్ళకు ఉండేదే పట్టుమని 10 రోజులు సెలవులు. అందులో వాళ్ళ సొంత పనులే చేసుకుంటారా? ఈ ముసలాయన కోసం తీర్థయాత్రలే చేస్తారా? పోనీదేమన్నా దగ్గర దాపా? అబ్బా ఏంటిది? దారిలోనా పెట్టేది? ఆ పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడో జబ్బలు పూజించి రావాలి. ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ. సరే సరే సరే, ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని. అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే ఇదిగా నువ్వు కాలు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడెందుకు? గిన్నెలు ఏ తీసి చాలవా? అందులో చిల్లులు ఉంటే ఎందుకు అరుస్తా? పడితే నేనేగా. చూడాలంటే ఇప్పుడే ఏడుపు. మావయ్య నమస్కారం. మావయ్య బాగున్నారా? ఊరుకమ్మా ఊరుకో. వస్తున్నానన్నా. బయటికి వెళ్ళి ఆడుకోండిరా. ఊరుకోనా? మొన్న రాలేదు. అది మన దీప్తి లేదు. దీప్తి కాలేజీ కథల పోటీల్లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీప్తి ఆ ఫంక్షన్ పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది. ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం కథ రాశావు నువ్వు? ఏం లేదు తాతయ్య, డాడీ అలాగే చెప్తారు. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు. ఏమే నూకాలు, మావయ్య గారు ఆరోగ్యంగా ఉంటున్నారటే? ఏం ఆరోగ్యం అమ్మా, మిగిలిన రోజులు ఎలా ఉన్నా మీరు వచ్చిన 10 రోజులు మాత్రం పసిపిల్లలా సంబరంగా ఉంటారు. తాతయ్య దగ్గరికి వెళ్ళి
పోనీ మాతో పాటే తీసుకెళదాము అంటే ఆయన ఇల్లు వదిలిపెట్టి రానంటారు. నేను చెప్పి చూశాను. అబ్బే మొండిగటం. ఈ ముసలాయన కోసమన్నా మీ బంగ్లాలో అవన్నీ మర్చిపోయి 4 రోజులు సర్దుకుపోవాలమ్మా. ఇది మా నాన్న, ఇది మా తాతయ్య. ఇది మా తాతయ్య, ఇది టెంకాయ వేలు. తాతయ్య తాతయ్య, నువ్వు చిన్నప్పుడు ఇది వాయించేవాడుగా? తాతయ్య ఇది నీకోసమే తెచ్చాను, చూడు ఎంత బాగుందో. పాప కన్నం పెట్టి తీసుకొస్తాను. తాతయ్య ఒకసారి వాయించువా? వాయించు తాతయ్య. ప్లీజ్ తాతయ్య. ఏం తాతయ్య? ఏం కావాలి మావయ్య? In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. And the grace of our Lord Jesus Christ, And the grace of our Lord Jesus Christ, and the love of God, and the love of God, the fellowship of the Holy Spirit, and the fellowship of the Holy Spirit be with you all. be with you all. Amen. ఏమిటే మళ్ళీ కథ? అవును డాడీ, స్వాతి ముత్యం టైటిల్ బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కథలపిచ్చానా? కాసేపు హాయిగా తాతయ్యతో గడపక. తాతయ్యని మనసులో పెట్టుకుని కథ మొదలు పెట్టాను చూడు. బానే మొదలెట్టావు. ఆ తర్వాత? ఆ తర్వాతే మ్మ్. రాయటానికి నీ కల్పన అక్కర్లేదే. తాతయ్య జీవిత కథే నీ టైటిల్కి సరిగ్గా సరిపోతుంది. సత్యం ఎప్పుడు తాతయ్య నాకు కోసి పాపకు నీళ్ళు పోసి తీసుకొస్తాను మావయ్య. తాతయ్య? తాతయ్య ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకింకా ఇష్టమేగా? మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకింకా ఇంకా సంతోషమేగా? సంతోషమే. అయితే నీ కథ చెప్పవా, నేను రాసుకుంటాను. నాకు అంటూ వేరేగా కథేం లేదు. మీ నానమ్మ కథే నా కథ. పోనీ అదే చెప్పు తాతయ్య, నేను రాసుకుంటాను. అది 60-70 ఏళ్ల కథ. తాతయ్య నాకు 100 ఏళ్ల కథ కావాలి, చెప్పు తాతయ్య. ఏం చెప్తా? మీ నానమ్మ
చాలా కష్టపడింది. చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. మీ నాన్న ఒరే బాలు ఇక్కడ వీడు ఏంట్రా ఇది? వెళ్ళు. వీడు ఇంతవాడుగా ఉన్నప్పుడు వాడిని వెంట పట్టుకొని సార్ సార్ నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. రండి బాబు, రండి అమ్మా. మావయ్య ఇదేనా మా తాతయ్య గారి ఇల్లు? అమ్మా, కోళ్ళ గారు వచ్చారమ్మా. అమ్మా లలిత, లలిత, నేను నాన్న, మీ నాన్నమ్మను. అంతా విచిత్రంగా జరిగిపోయింది. నేనే నమ్మలేకుండా ఉన్నాను. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడున్నా వాడిని చల్లగా చూడు తండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు. ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా, నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడికి, ఎవరికి? కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు. ఎవరి కోడలు? ఏమండి, వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది. కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి. రాజేశ్వరి, నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాను. పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి? రావు గారు, మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళతారు, ఎలా బతుకుతారు? ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావో అలాగే బతకమన్ను. అంత మాట అనకండి. వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను. మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి, అనాథాశ్రమాలున్నాయి. వద్దండి, ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా. రాజేశ్వరి, నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు. రావు గారు, మీరొక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి. అన్నయ్య, బాబు, అబ్బా ఏమిటోనయ్యా చలపతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే, ఒట్టి సొట్టూర్పే గాని. నువ్వా ఒకే అన్నవి, ఆ అమ్మాయి ఒకే చెల్లెలు, మీది సామాన్యమైన కుటుంబం. దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి. ఒక కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు. లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి. కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే, అది నిట్టూర్చాల్సిన విషయం. అప్పుడే నిట్టూరు చేశాను. ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్య లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే, అదేమన్నా కథదయ్యా, పోనీలే కదా అని నిట్టూరు చదివేయడానికి. అదే అక్కడ కూర్చుని తలుచుకుని గుండె తరుక్కుపోయి, బాబు గుండె తరకపోయిన ఉండు, అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది. సరే, ఆ విషయాన్ని వదిలే. మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఆయన్ని కోర్టుకి ఈడ్చి భరణం కక్కించడమే. ఇంకా ఎందుకులేండి వీధిని పట్టాం. ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటం మంచిది. ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు. నా మాట విను ఉభయ కుశలోపరి. మైసూరెద్దు లాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెలక చెక్కలా నలిపేసి భరణం పిండేద్దాం. ఈ పిండుదల నిమిత్తం
ప్రస్తుతానికి 2 శాతాలు ఓ 200 ఇచ్చేయి. ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం అర్థమైంది కదా? ఇద్దు గాని. గురవయ్య గారు అరచేతిలో స్వర్గం చూపించకండి. అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు. అందరిలాగా ఆయన్ని కూడా గాను కట్టి తిప్పకండి. ఓ వెంకటస్వామి, చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది నువ్వు. ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా? మీకే చెప్పాలయ్యా. ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు. ఈ విషయం ఆ దేవుడే పట్టించుకోవడం లేదు. మానవ మాత్రం నువ్వేమిటి? నువ్వు నోరు